డెన్ల గుట్టు రట్టట. ఇట్లా డెన్లు ఏర్పాటు చేసుకున్నారు, వార్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు. సిరిసిల్లలో ఒకటి, కామారెడ్డిలో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, నల్గొండలో ఒకటి, ఇట్లా డెన్లు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వ్యవహారం అంతా నడిపించినారట. మహబూబ్ నగర్, నల్గొండ, సిరిసిల్ల, కామారెడ్డి, వరంగల్, జూబ్లీహిల్స్ ఫోన్ ట్యాపింగ్ కోసం సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ప్రలోభాలు గురి చేసిరట. విచారణలో కీలక విషయాలు వెల్లడించిన రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన డెన్ల వివరాలన్నీ పోలీసులకు వివరించారు. దీంతో ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. ఆ డెన్లకు ఎవరు ఇన్ఛార్జిగా వ్యవహరించారు, వాటిలో ఎంతమంది పనిచేశారు, ఇలాంటి వివరాలు తెప్పించుకున్నాయి. వారందరినీ ఒక్కొక్కరిగా పిలిపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారట. రహస్యం ఎట్ గెస్ట్ హౌస్. ఏ గెస్ట్ హౌస్ ఇది? వారందరినీ ఒక్కొక్కరిగా పిలిపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారట. మహబూబ్ నగర్, నల్గొండ, జూబ్లీహిల్స్, సిరిసిల్ల, కామారెడ్డి, వరంగల్ ఇంకా పలు జిల్లాల్లో ఈ డెన్ల ఏర్పాటు గురించి పోలీసులు తెలుసుకున్నారు. ఈ కోణంలో వాటితో లింక్ ఉన్న వారందరూ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. రాధాకిషన్ రావుకు దాదాపు 40 క్వశ్చన్స్ను దర్యాప్తు అధికారులు సంధించినట్టుగా తెలిసింది. ఇందులో సగానికి పైగా ప్రశ్నలకు రాధాకిషన్ సమాధానం ఇచ్చారు. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చిరట. ట్యాపింగ్కు సంబంధించి కొంతమంది సర్వీస్ ప్రొవైడర్లను రాధాకిషన్ ప్రలోభాలకు గురిచేసి వారిని కూడా పాత్రధారులుగా చేశారట. దాంతో వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వారి వాంగ్మూలం కూడా కీలకంగా మారింది. వారి ద్వారా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు అండ్ టీం ఎన్ని ఫోన్ నెంబర్లను ప్రొవైడర్లకు ఇచ్చింది, ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి అనేది విచారణకు హాజరయ్యే సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధుల నుంచి పోలీసులు ఆరా తీయబోతున్నారు. ఇది ఎవిడెన్స్ కాబోతున్నది. ఫలానా నెంబర్లు ఇచ్చారు, ఫలానా నెంబర్ డేటా మేము ఇచ్చినామంటే అది క్లియర్ ఎవిడెన్స్. దర్యాప్తు అధికారులు రాధాకిషన్ రావును బంజారాహిల్స్ ఏసీపీ ఛాంబర్లో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారిస్తున్నారు. రాధాకిషన్ నిద్రపోవడానికి పెంట్ హౌస్లో సౌకర్యం కల్పించారు. మరో 3 రోజుల్లో మాజీ డీసీపీ కస్టడీ విచారణ ముగియబోతున్నది. విచారణ అంశాలను దర్యాప్తు ఆఫీసర్లు ధృవీకరించట్లేదట. ఇగో రహస్యం ఎట్ గెస్ట్ హౌస్ అట. ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసిరట. క్వశ్చన్ మార్క్తో ఉన్నది వార్త. ముఖ్యమైన డెన్లకు వేదిక గెస్ట్ హౌస్ ఓనర్ ఒక ఎమ్మెల్సీ విచారించేందుకు పోలీసులు రెడీ అట. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అంటే ఈయన నవీన్ రావు పేరు వినిపిస్తుంది. ఆయన కేసీఆర్ కులపైనే ఫ్యామిలీ మెంబర్ టైప్ అయి ఉంటాడు. కూకట్పల్లిలో గతంలో కూడా ఆయన టికెట్ అడిగినట్టున్నాడు. ఆ నవీన్ రావు పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ ఎమ్మెల్సీ ఇదే ఎమ్మెల్సీ అయి ఉండాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్లోని ఒక గెస్ట్ హౌస్కు సంబంధించిన కీలక రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయట. సదరు గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ అధినేత కుటుంబ సభ్యుడికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీదే అని తెలుస్తోంది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కోరిన ప్లేస్లో పోస్టింగ్ దక్కినట్టుగా సమాచారం. ఇక్కడే పోలీసు ఉన్నతాధికారులు భేటీలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీలను ఎలా టార్గెట్ చేయాలి అనే స్కెచ్లను రచించేవారని సమాచారం. ట్యాపింగ్కు సంబంధించిన ముఖ్యమైన డెన్ను ఇక్కడి నుంచే నడిపించారని ప్రాథమికంగా తెలిసింది. రేవంత్ రెడ్డి ఇంటికి ఈ గెస్ట్ హౌస్ చాలా సమీపంగా ఉండడంతో ఆయన మీద నజర్ పెట్టేందుకు చాలా ఈజీ అయిందని తేలింది. పెద్ద ఆయన బాపు చెప్పాడు అని యాక్షన్ ప్లాన్ అట. ఈ పెద్ద ఆయన బాపు ఎవడు? వీడే. ఈ గెస్ట్ హౌస్ యజమాని ఎమ్మెల్సీ కాగా ఆయనను మచ్చిక చేసుకునేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ బైఠక్లు పెట్టి ట్యాపింగ్ ప్రణాళికలను రచించారట. పెద్ద ఆయన చెప్పాడని కొందరు, బాపు చెప్పాడని మరికొందరు విషయాన్ని మోసుకొచ్చి వాటిని ఇక్కడ చర్చించి ఆ తర్వాత యాక్షన్ ప్లాన్ అమలు చేశారని చర్చ నడుస్తోంది. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుతో పాటు స్టేట్మెంట్ ఇచ్చిన చాలామంది కూడా ఈ గెస్ట్ హౌస్ చాలా పవర్ఫుల్ అంటూ దర్యాప్తు అధికారులకు చెప్పారట. భుజంగరావు ఈ గెస్ట్ హౌస్లోనే ఉంటూ కీలక వ్యవహారాలు నడిపినట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ గెస్ట్ హౌస్ను పరిశీలించి కొన్ని వివరాలు సేకరించారు. అయితే అప్పటికే సీసీ కెమెరాలు, ట్యాపింగ్ పరికరాలు మాయం చేశారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీని దర్యాప్తు అధికారులు విచారించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఘట్టాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇట్లా ఆ గెస్ట్ హౌస్ నుంచి వ్యవహారం అంతా నడిపించారట. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా ఉంటుంది 100%, డౌట్ ఎందుకు?